ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో వారానికి 20కి పైగా సినిమాలు వస్తున్నాయి. ఒక్కోసారి 10 సినిమాలు విడుదలైనా మనం చూసేవి మనకు ఒక పట్టాన నచ్చే సినిమాలు వాటిలో ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను మీకు అదిరిపోయే సూపర్ న్యాచురల్ హారర్ చిత్రం గురించి చెప్పబోతున్నాను. ఈ సినిమా చూడాలంటే మీరు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. ఒక్కోసారి ఎప్పుడో ఓటీటీలోకి సినిమాలు వచ్చే ఉంటాయి. కానీ మనకి వాటి గురించి తెలియక చూడకుండా ఉండిపోతాం. అలాంటి సినిమాల్లో ఇప్పుడు చెప్పుకునే భూతకాలం సినిమా కూడా ఒకటి. ఈ మూవీ 2022లో సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ద్వారా విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాని రాహుల్ సదాశివన్ తెరకెక్కించారు. ఈ మూవీలో రేవతి, షేన్ నిగమం, సజ్జు కురుప్, జేమ్స్ వంటి వాళ్ళు లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ భూతకాలం సినిమా కథ మొత్తాన్ని రేవతి సింగిల్ హ్యాండెడ్‌గా నడిపిస్తుంది. ఈ చిత్రంలో రేవతి నటనకు గాను 2022 కేరళ స్టేట్ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. రేవతి కొడుకు పాత్రలో షేన్ నిగమ్ కూడా అద్భుతంగా నటిస్తాడు. తల్లి దగ్గర ఎన్నో విషయాలను దాస్తూ తనకంటూ ఓ లైఫ్ ఉండాలి అని తిప్పలు పడుతూ ఉంటాడు. ఇది చాలా సింపుల్ స్టోరీ. కానీ చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుంది? అసలు వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతోంది? అనే విషయాలు మాత్రం తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్‌ని రేకెత్తిస్తూ మూవీ ముందుకు సాగుతుంది. ఆశ ఒక స్కూల్ టీచర్. ఆమె విను అనే కొడుకు ఉంటాడు. విను బీఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం కోసం కష్టపడుతూ ఉంటాడు. 2 ఏళ్లు గడుస్తున్నా అతనికి ఉద్యోగం రాదు. పైగా స్మోకింగ్, డ్రింకింగ్ కూడా స్టార్ట్ చేస్తాడు. వినుకి ఉద్యోగం రాకపోవడం, చెడు అలవాట్లు స్టార్ట్ చేయడంతో ఆశకి విసుగొస్తుంది. ఎంత చెప్పినా వినకపోవడంతో వినుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ ఇంట్లో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మొదట్లో అవన్నీ తల్లి చేస్తుంది అనుకుంటాడు. కానీ ఆ తరువాత ఇంకెవరో ఉన్నారు అనే విషయం గ్రహిస్తాడు. అసలు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు? విను, ఆశ ఆ సూపర్ న్యాచురల్ పవర్ నుంచి తప్పించుకున్నారా? ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది? ఇంతకి విను, ఆశ సేఫ్‌గా ఉన్నారా? అనేదే కథ. మొదటి నుండి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం కొన్ని సన్నివేశాల్లో భయాన్ని పుట్టిస్తుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చెమటలు పట్టిస్తారు. హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు.